అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ప్రజలే కాదు సార్, మనం కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఫస్ట్ టార్గెట్ మనమే. రీసెంట్గా అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారిగా మాట్లాడేసి ఐపీ అడ్రస్ మార్చేస్తే మమ్మల్ని ఏమీ చేయలేరన్న దృక్పథంతో ఉన్నారు. ఈరోజు టెక్నాలజీని కూడా బేస్ చేసుకొని ఎక్కడైనా చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము ఎక్కడో ఉన్నాం కదా, మేము ఇక్కడ పోస్ట్ పెడితే మమ్మల్ని అక్కడికి వచ్చి ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరిది కూడా ట్రాక్ మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఈరోజు ప్రజలందరూ కూడా అధ్యక్ష, ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఇలా ఇబ్బంది పడినా ప్రజలైతే సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ ఆస్తులు కాపాడబడ్డాయి. ఈరోజు వైజాగ్ సిటీలోనే ఉమెన్కి రక్షణ ఉంది అని చెప్పి సర్వేల రిపోర్టులు చెప్తున్నాయి. అదేవిధంగా వైజాగ్ లాంటి సిటీలో లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ భూముల్ని కాపాడుకోలేక, వాళ్ళ ఇళ్లని కాపాడుకోలేక బయట దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఏదో ఎంతో కొంత గమ్మేసుకొని బయటకు వెళ్ళిపోదామన్న పరిస్థితిలోంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. అలాంటిది ఈరోజు మేము చాలా ప్రశాంతంగా ఉన్నామని చెప్పి బయటకు వచ్చి చెప్పే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు అమరావతి రైతులు, ఆ రోజు చాలా మంది కేసుల గురించి కూడా మాట్లాడారు. అమరావతి రైతుల మీద అక్రమ కేసులు, ఇలా ఈరోజు ఇండివిజువల్గా చూసుకున్నా ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక 10 కేసులు 15 కేసుల పరిస్థితి కూడా. ఇందాక ఏదైతే మన కిషోర్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడారో అది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అవ్వదు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అధ్యక్ష. డెఫినెట్గా ప్రాసిక్యూషన్ దగ్గర, కోర్టుల దగ్గర అది క్లియర్ అవుతాయి. ఎవిడెన్స్లు కూడా ఏమీ లేవు, చాలా దగ్గర ఎవిడెన్స్లు లేవు. వాటిని కూడా చట్టబద్ధంగా ఆ కేసులన్నీ కూడా తీసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకంటే వాటి మీద చిన్న సూచన ఇస్తారా? కూర్చోవచ్చు కదా సార్. హోంమంత్రి గారు మాట్లాడుతున్న చాలా తీగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఇందాకే మన గౌరవ సభ్యులు ఒక శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కోట్ చేశారు. ఒక సోషల్ మీడియాలో ఓ మురళి అనే అతను పెడితే కేసు కూడా లేకుండా అతను విచారణగా తీసుకెళ్ళి కోవిడ్ తగిలించి మరణ విషయాలు వచ్చాయి. మన ప్రభుత్వం అట్లీస్ట్ విచారణ కూడా పిలుపుకోలేని చట్టం ఉందనే మాట మాట్లాడుతున్నారు. అది విచారకరం. అట్లీస్ట్ భయపడటం అని చేయమనండి, సమాచారానికి ఒక కవర్ చేయమనండి. కవర్ చేయకుండా ఒక చట్టాలు అడ్డొచ్చేసే చట్టాలు మన లోపలి పనిచేస్తున్నాం ఆ ప్రభుత్వం అని చెప్పడానికి మనకు కూడా సిగ్గుండాలి సార్. సభ్యులుగా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన వ్యవహారాలను కూడా మనం నిలదీసుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉంది అనే మాట ధైర్యంగా చెప్తాను. కొంచెం స్ట్రాంగ్ చెప్తున్నారు హోమ్ మినిస్టర్ గారు. అదే సార్ నాకు పొజిషన్ ఏమైపోయిందంటే సార్, హోంమంత్రి అయినందుకు కొన్ని అసెంబ్లీలో మాట్లాడకూడనివి అలాంటివి కూడా కొన్ని ఉంటాయి సార్. అలాంటిది ఏదైనా అనుమానం ఉంటే నాతో మాట్లాడమని నేను డెఫినెట్గా దానికి సమాధానం దగ్గర ఉంది. కానీ కాకపోతే ఆన్ ద ఫ్లోర్ కొంచెం ఉంటాయి సార్. ప్లీజ్ అంటే స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు సార్ ఇందాక గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన విషయం ఉంది అధ్యక్ష అని చెప్పారు. ఏంటి సార్? అదే మీరు కూడా కొన్ని చట్టాలు మార్చుకోవాలని చెప్పారు. నేను అదే చెప్తున్నాను కదా సార్, చట్టాలు మార్చుకోవడానికే కదా ఈరోజు సబ్ కమిటీ వేసింది. అవును, మీరు కంటిన్యూ చేయండి. ఇంకా అలాగే పిలుస్తున్నారు సార్. ప్రతి టోటల్ అధ్యక్ష ఒకసారి దయచేసి నా టైం ఒక్క నిమిషం ఒకసారి కూర్చోండి. సుధీర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు మీ వ్యక్తిగత సమస్య. సుధీర్ రెడ్డి గారు అధ్యక్ష సుధీర్ రెడ్డి గారు అధ్యక్ష సోషల్ మీడియా కేసెస్ గురించి అధ్యక్ష 2024 జూన్ 1 నుంచి ఈ రోజు వరకు 1122 మంది కేసులు పెట్టాం అధ్యక్ష. 1122 మంది మీద ఏ జిల్లాలో ఏంటంటే ఎంతమంది మీద కేసులు పెట్టామన్నది కూడా చాలా మందికి మీకు పంపించమంటే పంపిస్తాం అధ్యక్ష. అది కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీ అందరికీ బాధ ఉంది, మీతో పాటు నాకు బాధ ఉంది. అందరికీ మీరు ఆవేశపడుతున్నారు, మనం ఆవేశపడట్లా. కానీ విషయం ఏంటంటే దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. లాస్ట్ టైం ఈ రకంగానే
ఇష్టారాజ్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అతను వ్యవహరించిన కారణంగానే దగ్గర 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినాయి. అలాగని ఎవరిని వదిలిపెడతానని సీఎం గారు మాట్లాడట్లా, ఎవరిని వదిలిపెడతానని చెప్పి సీఎం గారు ఎప్పుడు కూడా మాట్లాడలే. దానికంటే ఒక టైం రావాలి, టైం బీయింగ్లో చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించే ఏర్పాటు చేయాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టే ఈరోజు సోషల్ మీడియాకి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి చట్టాన్ని సవరించే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఈరోజు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డారు. దయచేసి సభ్యులందరూ కొంచెం సమయం పాటించి చట్టాన్ని తీసుకురావడానికి మీ తాలూకా సూచనలు సలహాలు ఏదైనా ఉన్నా గౌరవ మా కమిటీకి అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, లాస్ట్ టైం సోషల్ మీడియాకి సంబంధించి అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు అధ్యక్ష, అలాంటి కేసులు అధ్యక్ష. ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇప్పుడు ఈ సుమారుగా నేను 1122 కేసులు అని చెప్పాను అధ్యక్ష. నెక్స్ట్ రేపు వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, ఇంతమంది మీద మీకు కేసులు పెట్టారని. ఇంతమంది మీద కూడా కేసులు పెట్టినవి కూడా వాళ్ళందరూ మాట్లాడిన తప్పుడు వ్యవహారానికి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు ఇలాంటి విషయాలని కేసులు పెట్టాము అధ్యక్ష. లాస్ట్ టైం లాగా వాళ్ళ గవర్నమెంట్లో ఉండేటప్పుడు మన అంకబాబు గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని, రంగనాయకమ్మ గారిని ఒక 70 years ఓల్డ్ లేడీని, అదేవిధంగా మన నలంద కిషోర్ గారిని, అలాగే చూసుకుంటే జర్నలిస్టులు చాలామంది జర్నలిస్టుల మీద, ఆఖరికి కొంతమంది టీచర్స్ మీద, అంగన్వాడీ కార్యకర్తల మీద, ఆశా కార్యకర్తల మీద, అమరావతి మహిళా రైతుల మీద చాలా మంది మీద ఇలాంటి అక్రమమైన కేసులు పెట్టి నా పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వాటన్నిటి మీద కూడా ఈరోజు మేము చర్యలు తీసుకుంటున్నాం. చర్యలు తీసుకొని ఈరోజు చాలా మట్టుకు కేసెస్ కూడా ఇప్పుడు అమరావతి రైతుల మీద కేసెస్ మా దగ్గరకు వచ్చినవి దగ్గర 170 కేసులు వస్తాయి అధ్యక్ష. 80% కూడా మేము అన్ని కూడా క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా సభ ముందుకు ఉంచుతాం. మళ్ళీ చెప్తున్నాను మీకు విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకటేంటంటే సోషల్ మీడియా దయచేసి మీ అందరికీ చెప్పేటంత పెద్దదాన్ని కాదు, అంత అనుభవం కూడా లేదు, అంత వయసు కూడా లేదు, అది కూడా నేను చెప్తున్నా. కాకపోతే ఈ టైంలో నేను హోమ్ మినిస్టర్ని అయ్యాను మీ అందరి దయ వల్ల. కానీ ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరు ఇచ్చిన సలహాను అంతటినీ కూడా నేను పాజిటివ్గానే తీసుకున్నాను. ఎందుకంటే మనందరం కూడా అవమానాలు పడ్డాం. మీరే కాదు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అవమానాలు పడిన పరిస్థితి ఉంది. మనం అందరం అవమానాలు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పడ్డ అవమానాల కన్నా మనం పడ్డ అవమానాలు ఏవి ఎక్కువ కాదు, అంత పీక్స్లో కూడా కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇంట్లో ఇల్లాల గురించి, అంటే ఎన్టీ రామారావు గారి కూతురు, ఒక సీఎం కూతురు, ఒక సీఎం భార్యని గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాలు ఆ రోజు వచ్చిన కసే ఈరోజు మనందరికీ అర్థం అవ్వాల్సింది, మనందరూ అర్థం చేసుకోవాల్సింది. ఆ రోజు మనందరం పడ్డ బాధలు, ఆ రోజు మనందరం పడ్డ అవమానాలు ఈరోజు 64 సీట్లు తీసుకొచ్చి ప్రజలు మనందరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ విషయం మాత్రం దయచేసి మీరందరూ కూడా గమనించుకోవాల్సిందిగా. మీకు తెలియదని కాదు, నేను నా చిన్న మాట నేను చెప్తున్నా. దయచేసి చిన్న లోపాలు ఉన్నాయి, మీకు ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక సిఐ ప్రాబ్లమా, ఒక డిఎస్పీ ప్రాబ్లమా, లేకపోతే ఒక ఏదైనా ఇష్యూ ప్రాబ్లమా, డెఫినెట్గా తీసుకొస్తే వాటిని మేము కన్సిడర్లోకి తీసుకుంటాం. ఎంతవరకు చేయగలిగితే యాజ్ పర్ రూల్ మేము చేసి పెడతాం. దయచేసి ఈ విషయాన్ని కూడా గ్రహించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. ఈరోజు క్యాబినెట్ మొత్తం కూడా దీని గురించి చర్చించుకొని ఇమీడియట్గా ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ టైంకి ఒక చట్టాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రవేశపెట్టే పొజిషన్ తీసుకొచ్చుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకేమైనా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్క నిమిషం ఆగండి, మీ గురించే మాట్లాడుతున్నాను. సుధీర్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత సమస్య గురించి ఒక మాట అన్నప్పుడు సభికులు ఎక్కువ మంది కొంచెం హర్షధ్వానాలు చేశారు కాబట్టి ఆ సమస్య ఇంకా ఎక్కువ మందికి ఉండొచ్చు. మీరు ఇండివిజువల్గా వారికి ఆ సమయం ఇచ్చి వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం ఇమ్మనే చెప్తున్నాను అధ్యక్ష. మీరు ఇండివిజువల్గా మీ దగ్గర ఆ సమస్య ఉంటే దయచేసి హోమ్ మినిస్టర్ గారికి చెప్పండి. ఇలాగ సభలో చెప్తున్నాను, లెటర్లు ఇస్తున్నాను, లోకేష్ గారికి ఇచ్చాను, మంత్రి గారికి ఇచ్చాను, చంద్రబాబుకి ఇచ్చాను, లెటర్ ప్యాడ్ అయిపోతుంది అధ్యక్ష. ఇప్పుడు వరకు 15 నెలల నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకపోతే మేము యాడ్ తెచ్చేది చెప్పండి.